సో గైస్ కనిపిస్తుంది కదా, ఆ చివర అనమాట మొత్తం అవి మొత్తం కూడా మునిపోయి ఉన్నాయి. ఆ చివరి నుండి ఇక్కడ వరకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ప్రజెంట్ మనం వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని జెట్పూల్ అనే విలేజ్లో ఇక్కడ మనకు కోట ఉంది. ఆ కోట షూట్ చేద్దామని చెప్పి ఎంతో ఆశతో వచ్చాం, కానీ ఇక్కడ ఆ కోట కూడా మొత్తం ఇక్కడ ఉన్న వాటర్తో మొత్తం మునిగిపోయింది. దాదాపు ఇది ఒక 2-3 నెలల వరకు ఇట్నే మునిగిపోయి ఉంటాయి. తర్వాత ఓపెన్ అవుతున్న సంగతి మాకు ముందుగా తెలీదు. సో మాకు ఇక్కడ వచ్చినాక షాకింగ్ అనిపించింది. సో వచ్చాం కదా, ఒకసారి ఆ కోట ఏ విధంగా ఉందో, ఎంతవరకు మునిగిందో ఒకసారి మీకు చూద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాం. మనం ఆ కోట విషయం పక్కకు పెడితే ఇక్కడ ఈ వెదర్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినట్టుంది. మాకైతే వెదర్ అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రజెంట్ అక్కడ బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరైనా మత్స్యకారులు ఉంటే దీని గురించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనం అక్కడికైతే వెళ్ళేద్దాం. సో గైస్, ముందుగా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఉంచండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ముందు ఇంకా చాలా ఎక్కువ తీసుకొస్తాం. సో ఎంతో హోప్స్తో వచ్చాం, మంచిగా షూట్ చేయొచ్చు పురాతనమైన కట్టడం అని. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయలేము. సో ప్రజెంట్ మనం అయితే అక్కడికి వెళ్దాం. వెళ్ళి అక్కడ బోట్స్ దగ్గర మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళ నుండి తెలుసుకుందాం ఏ విధంగా ఏర్పాటు చేసినారు, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఈ వాటర్ ఎప్పుడు తగ్గుతాయని మనం కనుక్కున్న తర్వాత మళ్ళీ వీడియో చూసే పరిస్థితి చూసుకుందాం. ప్రజెంట్ అయితే వీడియోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో గైస్ కనిపిస్తుంది కదా, ఆ చివర అనమాట మొత్తం అవి మొత్తం కూడా మునిపోయి ఉన్నాయి. ఆ చివరి నుండి ఇక్కడ వరకు. చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఎంతో ఆశతో వచ్చినాం. ఇప్పుడు అది ఆ కోట ఉంది కదా, ఆ కోట ఎప్పుడు అట్లా మునిగే ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు నేను తీస్తే తేలుతుంది. ఎన్ని రోజులు పడుతుంది తేలడానికి? మొత్తం తినడానికి ఇంకా ఒక 20 నెల పడుతుంది. నెల వరకు అంటే మీరే తీస్తా తగ్గుతుంది అవంతా కదే తీస్తాయి నీళ్ళు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆ కోట ఇప్పుడు లోపలికి పోవడానికి ఉంటే ఓకే, అంటే నీళ్ళు తగ్గితే లోపలికి పోవడానికి ఉందా? మంచిగా ఉంది. సో ఎత్తుకుండే తిరగడం వల్ల అన్నీ ఉండే. ఇప్పుడు మనకు కోట అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ దాకా ఉంటుంది అది? అక్కడ మొత్తం అది రౌండ్ చాలా దిశరంగా ఉంది. అది లాంగ్ అనిపిస్తుంది మొత్తం అదంతా అదేనా? మొత్తం అదే. ఇప్పుడు అక్కడ పోవడానికి తిరగడానికి ఏమైనా ఉందా లోపలికి పోయి? లేదు, మొత్తం నీరు ఉంటుంది. దాదాపు ఒక నెల అయితే పడుతుంది. ఇంకైతే నెల పడుతుంది మొత్తం అంటే వాళ్ళకి గట్టిగా అవుతుంది. అప్పుడు నీళ్ళు నాకు వస్తలేవు, చిన్న పోతుంది కాబట్టి పోలే చాలండి. ప్రజెంట్ అయితే జెట్పూల్ ఉన్న కోటను షూట్ కొడదామని వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనిపిస్తుంది కదా, కోట మొత్తం టోటల్గా వాటర్లో మునిగిపోయి ఉంది. అది మళ్ళీ ఓపెన్ కానికే 1 or 2 months టైం పడుతుందట. సో ఆ టైంలో వచ్చినప్పుడు మీకు మళ్ళీ అవి షూట్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఎంతో హోప్స్తో వచ్చినాం, కానీ ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి. సో ఇక్కడ ఉన్న మత్స్యకారులను అడిగితే వాళ్ళైతే చెప్పేది అంటే నెల లేదా 2-3 నెలలు టైం పడుతుంది. ఆ టైంలో అయితే మొత్తం టోటల్ మంచిగా ఫ్రెష్ ఉంటుంది. అప్పుడు మనం లోపలికి పోయి కూడా విజిట్ చేయొచ్చు అన్నమాట. కానీ వీళ్ళు ఇంత నీళ్ళలో ఈ విధంగా ఉన్నా కానీ ఇంతవరకు లోపల ఒక్కడికి చెక్కు చెదరకుండా ఆ గోడలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా, అంటే రూమ్స్ కోట ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అలాగే ఉన్నాయి. ఎక్కడికో చెక్కు చెదరలేదని చెప్తున్నారు. సో 1 month తర్వాత వచ్చి మనం షూట్ అయితే కంప్లీట్ చేద్దాం. సో డిసప్పాయింట్ అయ్యాగా అనుకుంటున్నాను నేనైతే, కానీ మీకన్నా ముందు నేను ఎక్కువ డిసప్పాయింట్ అయినా. ఎంతో హోప్స్ వచ్చి, కానీ ఈ వెదర్ చూడడానికి నేచర్ చాలా బాగుంది. చుట్టుపక్కల చూసుకోవచ్చు మొత్తం టోటల్గా చాలా బాగుంది. సో మనకి కనిపిస్తుంది కదా చివరన, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఒక 1 or 2 months లోపల క్లియర్ అయిపోయి మొత్తం ఎండిపోతే అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఆ టైంలో వెళ్ళి మనైతే షూట్ అయితే కొట్టేద్దాం.